హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 3వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. ఎంఎస్ఎంఈస్ మన ఇండియన్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకని అన్నటువంటిది చూస్తే, ఒకటి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనం చూస్తే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్ ఈ ఎంఎస్ఎంఈసే. అగ్రికల్చర్ తర్వాత దాదాపు 120 మిలియన్ పర్సన్స్కి ఇది ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తోంది. అలాగే రెండవది జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్కి సంబంధించి దాదాపు 36.1 మిలియన్ ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ అనేవి ఉన్నాయి. దాని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 6.11% కాంట్రిబ్యూషన్ అనేది ఇస్తుంది. అలాగే సర్వీసెస్కి సంబంధించి 24.63% జీడిపిలో సర్వీస్ యాక్టివిటీస్ నుంచి కాంట్రిబ్యూషన్ ఇస్తోంది. అయితే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఏంటి, 2025 నాటికి ఈ యొక్క కాంట్రిబ్యూషన్ని 50% పెంచాలి. అంటే మనం $5 ట్రిలియన్ ఎకానమీగా రీచ్ అయ్యేటప్పటికీ ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ జీడిపిలో 50% ఉండేలాగా చూసుకోవాలన్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ టార్గెట్ని పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి చూస్తే ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో 45% ఈ ఎంఎస్ఎంఈస్ నుంచే వెళ్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎంఎస్ఎంఈస్ ఇన్క్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. ఎలాగా? ఈ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించడం ద్వారా ఏమవుతుంది, సొసైటీలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్కి సంబంధించిన పీపుల్ డెవలప్ అవుతారు. దానివల్ల ఇంక్లూజివ్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే అంటే ఇటు గ్రోత్కి కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది కాకుండా మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్, రీటైల్ బిజినెసెస్ ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉంటే అక్కడ ఏమవుతుంది, బ్యాంకింగ్ సర్వీసెస్ని అలాగే ప్రోడక్ట్స్ని అందించడానికి పీపుల్కి అంటే ఆపర్చునిటీస్ని అందించడానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది సాధ్యమవుతుంది. అలాగే ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ అనేవి కీలకం. ఎందుకని, మనకి బిజినెస్ కాంపిటీషన్ని పెంచాలి అన్నా, గ్రోత్ని పెంచాలి అన్నా కూడా ఎంఎస్ఎంఈ రంగం అనేది ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా మనం చూస్తే 2018లో అమెండ్మెంట్ తీసుకురావటం ద్వారా ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మళ్ళీ రీక్లాసిఫై చేయటం జరిగింది. దేని బేసిస్ మీద అన్నది కూడా ఇంపార్టెంట్. యాన్యువల్ టర్నోవర్ బేసిస్ మీదుగా దాన్ని మళ్ళీ రీడిఫైన్ చేశారు. ఇంతకుముందు ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ చేసుకొని దీన్ని క్లాసిఫై చేస్తే, ఇప్పుడు యాన్యువల్ టర్నోవర్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయటం జరిగింది. ఇప్పుడు మైక్రో ఎంటర్ప్రైజెస్ అయితే 5 కోట్ల లోపు టర్నోవర్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అయితే 5 నుంచి 75 కోట్ల లోపల టర్నోవర్, మీడియం ఎంటర్ప్రైజ్ అయితే 75 నుంచి 250 కోట్ల లోపల ఉండాలి. ఎందుకని మళ్ళీ రీక్లాసిఫై చేశారు? దానివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అంటే, ఈ రీక్లాసిఫై చేయటం ద్వారా ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఇంతకుముందు చేయాల్సి వచ్చిందో, ఎందుకని ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని కదా అప్పుడు ఎంఎస్ఎంఈ అని క్లాసిఫై చేశారు. సో ఇప్పుడు ఆ అవసరం ఉండదు. అంతేకాకుండా నాన్ డిస్క్రిమినేటరీగా ఉండాలన్నా, ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నా, ఒక ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఉండాలి అన్నా కూడా ఈ రీక్లాసిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే డిజిటైజేషన్ కూడా వీటి సెక్టార్ గ్రోత్కు ఉపయోగపడుతుంది. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ అంటే ఫిన్టెక్స్ అంటాం కదా, ఈ కంపెనీస్ కూడా కొలెటరల్ ఫ్రీ ఫినాన్స్ని ఎంఎస్ఎంఈస్కి అందిస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉన్నాయి. సో వీటన్నింటి నేపథ్యంలో ఎంఎస్ఎంఈస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. మరి అలాంటి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి చూడండి, ఉద్యమి మిత్ర పోర్టల్ అనేసి తీసుకొచ్చాము, అవునా? అలాగే ఎంఎస్ఎంఈ సంబంధ్ అని, ఎంఎస్ఎంఈ సమాధాన్ అనేసి, డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ అనేసి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఈ ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీస్ని అందిస్తున్నారు. అలాగే స్ఫూర్తి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అని, ఇదొకటి. ఆస్పైర్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ ఎన్ఎంసిపి అనేది ఉంది. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది. అలాగే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి సంబంధించి తీసుకొచ్చినవే. మరి వీటికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఓకెన్ అన్నటువంటిది ఒకటి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటి ఓకెన్ అన్నటువంటిది? మనకి 2020 సంవత్సరం అంతర్జాతీయ ఫిన్టెక్ ఉత్సవంలో
నందన్ నీలేకని. ఈయన బహిరంగ రుణ వసతి వ్యవస్థ లేదా ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ అంటాం. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, దీన్నే ఓకెన్ అనేసి పిలుస్తాం. ఈ ఓకెన్ అన్నటువంటి దాన్ని ప్రతిపాదించటం జరిగింది. అప్పటి నుంచి దీనికి అవసరమైనటువంటి డిజిటల్ సైకిల్ని నెలకొల్పుతూ వస్తూ ఉన్నారు. అందులో రుణదాతలు, రుణగ్రహీతలు, రుణ పంపిణీదారులు వీళ్ళందరినీ ఒకటే గొడుగు కిందికి తీసుకొచ్చి ఈ ఓకెన్ అన్నటువంటిది పనిచేస్తుంది. అంతేకాకుండా రుణం కోసం దరఖాస్తు పెట్టడం, దాన్ని పరిశీలించటం, మంజూరు చేయటం, అలాగే వడ్డీ చెల్లింపు ఇవన్నీ కూడా డిజిటల్ విధానంలో జరగటానికి తోడ్పడుతుంది. అదే ఈ ఓకెన్ అన్నటువంటిది. మరి అలాంటి ఓకెన్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, ఓకెన్ వ్యవస్థ గురించి తెలపండి అంటే ఓకెన్ ఎలా పనిచేస్తుంది? ఇందులో రుణం కోరుతున్నటువంటి ఎంఎస్ఎంఈ నిర్వాహకుల గుర్తింపుని ఆధార్ అని, డిజిలాకర్ అనేసి వీటి ద్వారా ధృవీకరిస్తారు. దానివల్ల బ్యాంకుకి చాలా పత్రాలని సమర్పించాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. అలాగే రుణగ్రహీత యొక్క వివరాలని డిజిటల్గానే బ్యాంకు తనిఖీ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఈ విధానంలోకి వచ్చేసరికి డేటా సాధికారత రక్షణ చట్టం అనేది డెపా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ నిర్వాహకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యాపార సమాచారాన్ని పేటిఎం, ఫోన్పే ఇలాంటి రుణ సర్వీస్ ప్రొవైడర్లకు అందిస్తారు. అలాగే ఆదాయ వ్యయాలతో ఉన్నటువంటి ఈ సమాచారానికి గోప్యత అనేది ఉంటుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోకుండానే ఈ సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు ఈ యొక్క డేటా సాధికారత రక్షణ చట్టానికి అందిస్తారు. అయితే అక్కడి నుంచి సమాచారం బ్యాంకులకు వెళ్తుంది. దాని ఆధారంగా రుణ మంజూరు మీద బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. వాళ్ళు ఇవ్వాల్సిన రుణ మొత్తాలు, వడ్డీ రేట్లు, కాలపరిమితి వాటన్నింటినీ తెలియజేస్తాయి. ఏ బ్యాంక్ ఆఫర్ బాగుంది అనుకుంటే ఖాతాదారు ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవచ్చు. ఆ రుణం అనేది ఖాతాదారుకు యూపీఐ ద్వారా వెళ్తుంది. రుణ వాయిదాల్ని కూడా యూపీఐ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. అలా పనిచేసేటటువంటిదే ఈ ఓకెన్ అన్నటువంటిది. ఓకెన్ అంటే ఏంటి? ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పోషకాహార లోపం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ అనేటటువంటిది ఉంది. అది ఏం చెప్పింది? 2019 నుంచి 2021 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో అయితే 30%, భారత్లో 16%, పాకిస్తాన్లో 17% ప్రజలు పోషకాహార సమస్యను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్న వాళ్ళలో 1/3 వంతు భారతదేశంలోనే ఉన్నారు అన్నట్టుగా ఇంతకుముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది. అలాగే ఐక్యరాజ్య సమితి ఎస్డిజి గోల్స్ అనేసి తీసుకొచ్చింది 2015లో. దీని ప్రకారం 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంట్లో ఈ పౌష్టికాహార లోపాన్ని నివారించటం కూడా ఒకటి. అయితే మన దేశంలో 6 ఏళ్లలోపు పిల్లలకి, వాళ్ళ యొక్క తల్లులకి పౌష్టికాహారం అందించాలి అన్నట్టుగా 1975లోనే భారత ప్రభుత్వం ఐసిడిఎస్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సమీకృత శిశు అభివృద్ధి పథకం అంటాము. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేసి, మిడ్ డే మీల్ స్కీమ్ అనేసి ఇలాంటి చాలా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఇంకా మన దేశంలో పోషకాహార లోపం అనేటటువంటిది ఉంది. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ప్రపంచ ఆకలి సూచి హంగర్ ఇండెక్స్లో మన భారతదేశం మొత్తం 121 దేశాల్లో మన భారతదేశం 107వ స్థానంలో ఉంది. అంతేకాకుండా 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మన దేశంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 35% పైగా వయసుకు తగినటువంటి ఎత్తు ఉండట్లేదు. 19% మంది ఎత్తుకు తగిన బరువు ఉండట్లేదు. 32% మంది పిల్లలు ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అందులోనూ అస్సాం, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకోవైపు 15 నుంచి 49 సంవత్సరాల వయసున్నటువంటి మహిళలు, బాలికల్లో 57% మంది రక్తహీనతతో ఉన్నారు. అనీమియా అంటాము. భారత్లో 80% పైగా మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా తెలుసు. అయితే ఈ పౌష్టికాహార లోపాన్ని నివారించాలన్నట్టుగా 2024 సంవత్సరానికి పీడిఎస్ ద్వారా, అంటే రేషన్ షాప్స్ ద్వారా పోషకాలు కలిపినటువంటి బియ్యాన్ని అందిస్తాము అన్నట్టుగా ప్రధాని ప్రకటించారు. అంటే ఫోర్టిఫికేషన్ అనేది, ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేస్తాము అన్నట్టుగా ప్రకటించారు. అయితే 2030 నాటికి పిల్లల్లో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని అరికట్టాలన్నట్టుగా 3,300 కోట్లతో ఒక ప్రత్యేక పథకాన్ని తేవాలి అన్నట్టుగా ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 8వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించటం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 8వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం SDG 2 అన్నటువంటిది జీరో హంగర్ అంటాం.
అయితే న్యూట్రిషన్ అన్నటువంటిది ఒక్క ఎస్డిజి 2లోనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 8, 12, 13, 15, 16, 17 ఇన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో న్యూట్రిషన్ అన్నటువంటిది ఉంది. కాబట్టి పౌష్టికాహారాన్ని అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీని ప్రపంచ మినుగురుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఫైర్ ఫ్లైస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇవి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 రకాల జాతులున్నాయి. వాటిలో ఉండేటటువంటి లూసిఫెరన్ అనేటటువంటి ఒక రసాయన పదార్థం, లూసిఫెరేజ్ అనేటటువంటి ఒక ఎంజైమ్, ఇవి ఆ కీటకం గ్రహించే ఆక్సిజన్తో కలవటంతో ఒక వెలుగు అనేది ఉత్పత్తి అవుతుంది. దాన్నే బయోలూమినిసెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే మినుగురులు ఒక క్రమ పద్ధతిలో మెరుస్తూ ఉంటాయి. అలాంటి జీవ వైవిధ్యంతో ఉన్నటువంటి ఈ మినుగురులు ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాయి. పట్టణీకరణ అనేసి పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతూ ఉండటంతో కాంతి కాలుష్యం అనేది పెరుగుతోంది. దానివల్ల ఇవి మరింత ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాయి. మనం ఉపయోగించే సాధారణ విద్యుత్ బల్బు నుంచి శక్తి 10% కాంతి రూపంలో, 90% వేడి రూపంలో విడుదలవుతుంది. కానీ మినుగురులు అలా కాదు, అవి మొత్తం కాంతి రూపంలోకే మారతాయి. ఈ వెలుగులు పసుపు, ఆకుపచ్చ, లేత ఎరుపు, నారింజ ఇలా వివిధ రంగుల్లో ఉంటాయన్నమాట. అయితే ఇవి ఇప్పుడు తీవ్రమైనటువంటి ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటికి కారణం ఏంటి? అడవుల నరికివేతతో వాటి యొక్క ఆవాసాలు అనేవి నాశనమయ్యాయి. కాంతి కాలుష్యం ఒకటి, పురుగుల మందుల్ని విపరీతంగా వాడటం, పర్యావరణ మార్పులు, ఇవన్నీ కూడా వాటికి ఇబ్బందికరమైనటువంటివే. అంతేకాకుండా వీధి దీపాలు, వాహనాల నుంచి వచ్చే కాంతితో ఈ మినుగురుల మధ్య సమాచారం మార్పిడి అనేది జరగట్లేదు. అంతేకాకుండా ఎరువులు, పురుగు మందుల అవశేషాలు వీటి యొక్క లార్వాల మరణానికి దారితీస్తూ ఉన్నాయి. వాటన్నింటి వల్ల ప్రపంచవ్యాప్తంగా మినుగురుల సంఖ్య అనేటటువంటి తగ్గుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జీవ సందీప్తి లేదా బయోలూమినిసెన్స్ అనగానేమి? అంటే లివింగ్ ఆర్గానిజంలో కెమికల్ రియాక్షన్ జరగటం వల్ల లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే బయోలూమినిసెన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్కి బయోమెట్రిక్ విధానం ఇక మీద నుంచి కంపల్సరీగా తీసుకొస్తాము అన్నట్టుగా కేంద్ర పరోక్ష పన్నులు సుంకాల మండలి చెప్తోంది. అంటే జిఎస్టీని ఇప్పుడు కొత్త సంస్థల నమోదుతో పాటు ఆల్రెడీ ఉన్న సంస్థల వాళ్ళకు కూడా ఈ బయోమెట్రిక్ ధృవీకరణ అనేది తప్పనిసరి చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. చూడండి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఇచ్చింది అంటే ఆర్టికల్ 279A అన్నటువంటిది. ఎవరు? రాష్ట్రపతి. అయితే ఈ కౌన్సిల్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫినాన్స్, అలాగే స్టేట్స్కి సంబంధించినటువంటి కొంతమంది మినిస్టర్స్ ఇందులో భాగంగా ఉంటారు. అంటే ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒక్కొక్కరిని నామినేట్ చేయటం జరుగుతుంది. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి తీసుకొచ్చినటువంటిది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ట్యాక్స్ రిడెండెన్సీ అనేది తగ్గుతుంది. స్మాల్ రిటైలర్స్ని ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే యావరేజ్ ట్యాక్స్ బర్డన్ అనేటటువంటి తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని కింద ఇదిగో స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటివన్నీ కూడా జిఎస్టీలోకి సబ్జ్యూమ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక అనేది వచ్చింది. ఇందులో మనం చూస్తే ఆ పార్టీ సీనియర్ నేత అయినటువంటి అజిత్ పవార్ ఆ పార్టీ నుంచి వేరే ఒక పార్టీకి మారిపోయి అక్కడ ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయటం జరిగింది. అయితే దీని నేపథ్యంలో ఏంటి? అసలు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే, ఇలా వెళ్ళొచ్చా అన్నట్టుగా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో క్వశ్చన్ చూడండి. భారత ఎన్నికల సంఘం ప్రస్తుతం ఎన్ని రాజకీయ పార్టీల్ని జాతీయ పార్టీలుగా గుర్తించింది? రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ స్టేటస్ ఇచ్చేసి కొన్ని పార్టీని తొలగించింది. అలా తొలగించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ పార్టీలు మొత్తం 6. 1 ఆమ్ ఆద్మీ పార్టీ, 2ది బహుజన్ సమాజ్ పార్టీ, 3 భారతీయ జనతా పార్టీ, 4 సిపిఐఎం అన్నటువంటిది, 5 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 6 నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ 6 ఇప్పుడు నేషనల్ పార్టీస్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అలస్కా గురించి. యుఎస్ఏలో అతిపెద్ద రాష్ట్రం అలస్కా. 1867లో సోవియట్ యూనియన్ నుంచి అలస్కాని $7.2 మిలియన్ అమెరికా కొనుగోలు చేసింది.
అయితే 1896 నుంచి అక్కడ వెంట్రుకల ఎగుమతులు అనేవి జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత క్లోండైక్ నది దగ్గర బంగారు నిక్షేపాలు అనేవి బయటపడ్డాయి. ఆ తర్వాత 1960 నాటికి ఆ రాష్ట్రం మత్స్య సంపద మీద ఆధారపడుతూ వచ్చింది. అప్పట్లో వార్షిక బడ్జెట్ $100 మిలియన్ ఉండేది. అయితే 1962లో భారీ చమురు క్షేత్రం అనేది అక్కడ బయటపడింది. ఫ్రూదో బే అంటాము. దాదాపు 13 బిలియన్ బ్యారెళ్లను అక్కడి నుంచి తోడుకోవచ్చు అనేటటువంటి ఒక అంచనాకి రావటం జరిగింది. వెంటనే చమురు కంపెనీలకు ఆ భూములను లీజుకి ఇవ్వటం జరిగింది. దాంతో 1969లో $900 మిలియన్ ఆదాయం వచ్చింది. అయితే ఈ ఫ్రూద్ బే చమురు నిక్షేపాలు, ట్రాన్స్ అలస్కా పైప్లైన్, వీటి వల్ల అలస్కా ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడింది. 1974కి వచ్చేసరికి జే హ్యామండ్ అనేటటువంటి అతను గవర్నర్గా ఎన్నికయ్యాడు. అయితే ఈ చమురు నిల్వలు అనేవి ఎప్పటికైనా తగ్గిపోవచ్చు అన్నట్టుగా భవిష్యత్ తరాల కోసం 1976లో చమురు ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో అలస్కా శాశ్వత నిధి అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఈ ఆయిల్ మీద వచ్చేటటువంటి రాయితీలో 1/4 వంతు 25% ప్రజా పొదుపు నిధిలోకి వెళ్తుంది. అలా ఈ నిధిలోకి మొత్తం 2018 నాటి $65 బిలియన్ అంటే దాదాపు 5 లక్షల కోట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ఎవరైతే ఏడాదిగా అలస్కాలో ఉంటున్నారో వాళ్ళకి ప్రజా పొదుపు నిధిలో నుంచి కొంత భాగాన్ని పంచే ఏర్పాటు చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పావ్లోవ్, గ్రేట్ సిట్కిన్, సెమీ సోపోచ్నోయ్ ఈ అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ? అలస్కాలో ఉన్నటువంటి అగ్ని పర్వతాలు ఇవి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో బొమ్మల మ్యూజియం అనేది రాబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, నైపుణ్యాలు వీటిని ప్రతిబింబించేటటువంటి బొమ్మల్ని ఈ మ్యూజియంలో ప్రదర్శించబోతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం చిన్నారుల్లో సృజనాత్మకతని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి విజ్ఞానాన్ని అందించాలి అన్నట్టుగా టాయ్ మ్యూజియంస్కి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి 3 ఏళ్ల కిందట తొలి దశలో గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీటిలో టాయ్ మ్యూజియంస్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా ప్రతిపాదించింది. కానీ కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఆలస్యమైంది. అయితే 2 ఏళ్ల క్రితం గుజరాత్లో బొమ్మల మ్యూజియం పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 15 కోట్ల అంచనా వ్యయంతో విజయనగరంలో ఈ బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేయటం కోసం ప్రణాళిక అనేది సిద్ధమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మ్యూజియం ఎక్కడ ఏర్పాటు అవ్వబోతోంది అంటే గుజరాత్లో. గుజరాత్ గవర్నమెంట్ దాదాపు 11 లక్షల బొమ్మల్ని ఇందులో ఉంచబోతోంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద టాయ్ మ్యూజియంగా ఇది పేరు పొందబోతోంది. మన లాస్ట్ ఆర్టికల్ మణిపూర్ ఘర్షణలకి సంబంధించి. మణిపూర్లో గిరిజనులకి, గిరిజనేతరులకి మధ్య ఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఏంటి, కొండ ప్రాంతాల్లో కుకి, నాగా తెగల వాళ్ళు గంజాయి సాగు చేస్తున్నారు అన్నటువంటి కారణంతో వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయించాలనేసి ప్రభుత్వం ప్రయత్నించింది. దాంతో కుకీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రైబల్స్ అనమాట, వీళ్ళ అస్తిత్వం అనేటటువంటిది అక్కడ సమస్యలో పడింది. అంతేకాకుండా కొత్తగా కొన్ని ప్రాంతాలను అభయారణ్యాలుగా ప్రకటించి, రక్షిత అటవీ ప్రాంతాలుగా ప్రకటించి అక్కడి అటవీ ఫలసాయం పొందకుండా గిరిజన తెగల్ని అడ్డుకోవటం జరిగింది. మనం చూస్తే రాష్ట్ర భూభాగంలో 90% కొండ ప్రాంతాలతో ఉంది. అలాంటప్పుడు మా జీవనానికి కొండలే ఉపాధి కేంద్రాలు, అలాంటి వాటి నుంచి ఖాళీ చేస్తామంటే ఎలా అన్నట్టుగా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకోవైపు ఏమో గిరిజనేతరులైనటువంటి మైటీ లేదా మైతి అంటాము, వీళ్ళని షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి చేర్చాలి అన్నటువంటి ప్రతిపాదనకి ప్రభుత్వం ఓకే చెప్పింది. నార్మల్గా ఏంటి, భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ తెగ జాబితాలోకి ఒక వర్గాన్ని చేర్చాలి అన్నా, తొలగించాలి అన్న అధికారం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉంది తప్ప కోర్టుకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. చివరికి పార్లమెంటుకు కూడా లేదు. అయితే గిరిజన తెగలన్నింటికీ రాజ్యాంగ రక్షణ ఉంది అని భరోసా ఇవ్వటంలో ఆ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది. అయితే దాని తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటించడం, అన్ని వర్గాల్లో చర్చలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించాలి అనేసి కృషి చేశారు. కానీ అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. అయితే అక్కడి హింసని కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణిస్తే దాని ఫలితాలు అనేటటువంటివి ఉండవు. అక్కడ ఎవరైతే తమ అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారో వాళ్ళు కూడా మన దేశంలో భాగమే, పరాయి వాళ్ళు కాదు అన్నటువంటి నమ్మకం వాళ్ళలో కలిగించేలాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మెయిటీ లేదా మైతీలు మణిపూర్ రాష్ట్ర మొత్తం జనాభాలో ఎంత శాతం అంటే 53%. ఇంకో క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371C ఏ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది అంటే
ఏ రాష్ట్రం? మణిపూర్కి సంబంధించి. నిన్నటి క్వశ్చన్ చూడండి, రేడియో ధార్మిక కాలుష్యాన్ని ఏ పరికరంతో కొలుస్తారు అంటే గ్రిగర్ ముల్లర్ కౌంటర్ అనేటటువంటి పరికరంతో. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భారతదేశం 1998లో జరిపిన అణు పరీక్షలకు పెట్టిన పేరేంటి అన్నట్టుగా. దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. మనకి తెలుగు ఆఫీసర్స్ అనేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.